ఇన్ఫర్మేషన్ లేదు కదా, సెక్రటరీ లేరా? మార్కెట్ సెక్రటరీ లేరా? సెక్రటరీ కూడా ఇన్ఫర్మేషన్ లేనట్టుంది. 13 క్వింటాల్స్ ఉండే, పోయిన సంవత్సరం 12 క్వింటాలు ఇచ్చారు. ఈ సంవత్సరం ఫస్ట్ స్టార్టింగ్ లో 1 క్వింటాల్ పెంచి 13 క్వింటాలు ఇచ్చింది ఎకరం పర్ ఎకర్. ఏడైతే మీకు లాభం అవుతుందా? మరి ఏడైతే నష్టమే. కొందరికి పత్తులు వెళ్తాయి, కొందరికి వెళ్ళాయి కదా. కొందరికి వెళ్ళది. వెళ్ళని వాళ్ళ ప్రాబ్లం ఏం లేదు, వాటని వెళ్లే వారి ప్రాబ్లం. పత్తులు వెళ్తలేవని వాళ్ళు ఏడి చేసిరా? ఒక్కసారి మరి అడుగుదామా, మనకి ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అదే ఒకసారి చూద్దాం. ఎంత మంది ఉన్నారు ఇక్కడ వెయిటింగ్ లో? రైతులు చాలా మంది ఉన్నారు. మీ పేరేమక్క? యశోదానా? ఏ ఊరు యశోదమ్మ? ఏ ఊరు యశోదమ్మ? మానగడనా? ఎంత దూరం ఇక్కడికి? దగ్గరేనా? వచ్చి రాత్రి ఇక్కడే ఉంటారా లేకపోతే పోతారా? ఇచ్చి పత్తి పోతారా? అంతేనా? పోతానే ఉంటారా? పోయి మళ్ళీ వస్తారా? అవును, ఓకే, అవును. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళందరికీ 7 పైన వచ్చింది కదా దిగుబడి పత్తి. 7 లోపల వచ్చిన వాళ్ళు ఉన్నారా? తక్కువ మంది. అట్లా అట్లా అవును, అవును, అంతే కదా. 100% అంతే కదా. మీదేనా ఇది? ఎన్ని వెళ్ళింది? ఎంత వెళ్ళింది ఎకరానికి మీకు? ఎకరానికి మేడం 2 క్వింటాలు వెళ్ళింది. అంతేనా? తక్కువ వెళ్ళిందా ఈసారి మీకు? ఎందుకోసం తక్కువ వచ్చింది? వానలక. ఇప్పుడు ఎట్లుంది? పచ్చి ఉందా ఆరిందా? మారింది మేడం. మేడం అయినా తేమంటున్నారు. దగ్గర ఆరబెట్టుకుని వచ్చినాం. అవును, ఇప్పటికి కూడా ఇంకా 17, 18 వస్తుందని తీసుకుంటారు. 13 కూడా 17 మినిమం తీయాలి కదా. 15 వచ్చింది మేడం. తీసుకుంటారు 12 అంటున్నాడు కదా. మిషన్ అనేది ఇట్లా కుమ్మరిచ్చినాక పెట్టాలా? అవును, ఏం చేస్తున్నారు అంటే వెహికల్ కు డైరెక్ట్ కూడా పోయి పెడుతున్నారు. రాగానే అన్యాయం కదా. అంతే కదా. అది 24, 25 ఇస్తుంది. పెట్టినామనుకో 12 8 వస్తుంది. మరి దీని గురించి వాళ్ళు పట్టించుకున్నాడే లేడు. లేదు, అందుకోసం వచ్చిన నేను 25 దాకా ఇవ్వాలని ఇలా మిషన్ పెడితే ఇప్పుడు 10, 12కి ఎక్క రాదు. ఇప్పుడు పెడితే అంతే కదా. అంతే కదా, అప్పుడే పెడుతుంది. మనం తొక్కంది పత్తి రాదు. ఎందుకు అట్లా పెట్టడంతో వాళ్ళకి ఏం లాభం? మరి పని తగ్గుతుందా? వాళ్ళకు పని తప్పించుకుంటారు. అంతే బయట ఇంకో విషయం ఏంటంటే ఇది తీసి ఒక బళ్ళకెళ్ళి తీసి తీసి గంపలేయాల. గంపలేసి ఇంకా మిషన్ పెట్టాలి. అవును, అందులో ఎంత ఉంటే అంత వస్తుంది. అవును, అదే దబాయించిన వెహికల్ పెట్టింది అంతే కదా. అది 25 చూపచ్చు, 30 కూడా చూపచ్చు. అవునంటే ఇట్లా మొత్తం వచ్చి ఉంటుంది తక్కువ రావడానికి అట్లా వస్తారా? ఒక వెహికల్ ఒక విషయం, ఇప్పుడు మనం ఒక వెహికల్ కిరాయి మాట్లాడుకుంటాం. ట్రాక్టర్ మనం ఏమనుకుంటాం, ఒక 30 క్వింటాలు పోయిందనుకో మన కిరాయి తగ్గుతుంది అనుకుంటాం. వీళ్ళు ఏమంటారు, ఇలా మేచర్ ఉన్నది, ఇలా మేము తీసుకోమని వీళ్ళు అంటారు. వీళ్ళందరికీ తెలుసు అతివృష్టి ఉన్నది ఈ సంవత్సరం. అంతే కదా. వర్షాలు దేని వర్షం పడంగా ఎంత తేమ తగ్గుతుందా? పడంగా కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా దీన్ని ప్రైవేట్ వ్యాపారస్తులకు అప్పయ్యపతానికి ఈ ప్లానింగ్ తప్ప వేరే మార్గం అయితే మనం ఎంత అడుగుదాం? ఎంత తేమ అలౌ చేయమని మేడం 20 అయితే మినిమం 17, 18, 20 కోసమే అడుగుతాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మరి ఈ పరిస్థితి తెచ్చి మాకు? దారుణమే కాదు. 7 క్వింటాలు కొంటారు మేడం. 7 క్వింటాలు మరి అలోజు కూడా లేదు. ఏ రైతు కూడా చెప్పలేదు ఇది దాకా. ఇప్పుడు రాగానే ఈ రోజు ఒక్కొక్కరు చెప్పారు. ఎకరం భూమిలో గింతే పంట వండుతుంది అన్నదేమన్నా నియంత్రణ ఉన్నదా? లేదు కదా. మేనేజ్ చేసినోడికి ఎక్కువ వండుతుంది, అంతే కదా. మేనేజ్ చేయనోడికి తక్కువ వండుతుంది. ఈ రోజు అలోజు చేసింది. 12 వండించినోడు 4 క్వింటాలు ఎట్టమ్మాలా? అవును,
8 మాకు అసలు పట్టించుకునే నాతుడే లేడు. లేదు అందుకే లేదు కరెక్టే కదా, కష్టపడడానికి ఫలితం లేనట్టు అవుతుంది కదా. మార్కెట్ కు తెచ్చినాక మేడం 7 క్వింటాల్ అంటే రైతు ఎడిపోతాడు. అంతే కదా, అంటే బలవంతంగా అమ్మిపోవాలని వాళ్ళు అమ్మిపోవాలి, ఎవరుంటే వాళ్ళకి అమ్మిపోవాలి. ఆలోచన చేస్తే ఏదో ఒకటి చేసుకుంటాడు. తీసుకోవాలా 20కి తక్కువ 100% 1 మంత్ వరకు కూడా తక్కువ మేచర్ రావు. అంతే కదా. ఈ వాతావరణం కింద తేమ ఉంది భూమిలో. వర్షం పడ్డదమ్మా. ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, మీరు ఇక్కడికి ఉంది. తమ్ముడు ఒక విషయం చెప్పు, ఇక్కడికి వచ్చిర్రు కదా, ఇవాళ ఒకవేళ మనం అమ్ముకోలేదు అనుకోండి, నైట్ ఇక్కడ ఉండనిస్తారా? ఇట్లా అరవసుకొని మళ్ళీ తీసుకుంటారు కానీ మనకు లాభం లేదు కదా. వాతావరణం కూడా మనకు సాధించాల. వర్షం పడితే కూడా ఇది నడుస్తుంది. కాబట్టి ఇమ్మీడియట్ 20 కొనమని అడగాలి, ఇవాళ కొనమని అడుగుడు అంతే కదా. ఎకరానికి 12 పాత సిస్టమ్. పాత సిస్టమే తీసుకొని 12 క్వింటాల్ కొనమంటున్నాం. 20 మాస్టర్తో 12 కొనాలి. అదే అడుగుదామని వచ్చింది, మీరు అడిగిన లెక్కనే అడుగుదాం. 15 వస్తుంది, మేము ఆరబెట్టుకున్నాం. మార్నింగ్ తెచ్చిడ 15 వస్తే ఇప్పుడు ఆరబెట్టినాం. అంతే కదా. అంతే అమ్మా, ఇలా నీళ్ళు కలిపి మరి పత్తి ఏరుడే వస్తున్నది, నీళ్ళు ఎడకలు కలుపుతాడు. అవును, ఇప్పుడు ఏరుడే వస్తున్నది. ఇదే ప్రైవేట్ వ్యాపారస్తులకు ఇస్తే మేడం 2,000 లాస్ అయితే ఒక క్వింటాల్. అంతే కదా. 1000 క్వింటాల్ ఒక మ్యాక్స్ 20,000 లాస్ అవుతాం మేడం. 20,000 మరి ఇప్పుడు కష్టపడదామని మేము ముందు మార్నింగ్ ఓపెన్ చేస్తున్నాం. అంతే కదా. లేదు అందుకే నేనేమంటున్నా, ఇప్పుడు సెక్రటరీతో మాట్లాడదాం, కలెక్టర్ తో మాట్లాడదాం, అంతే అంతే. చైర్మన్ తోటి 100% విషయం ఏం చెప్పలేదు. చెప్పలేదు. వచ్చిన దాన్ని కూడా మేడం ఇది ఏదైనా ఫైనల్ చేయండి. ఇది కంపల్సరీ. ఏది ఇప్పుడు తెచ్చినాం కాబట్టి 20 మాయిశ్చర్లు చేపియాలి. ఈ రోజు కంపల్సరీ మేడం మాట్లాడితే ఇప్పుడు ఇయ్యాలనే కొనమని అడుగుదాం. అదే అడుగుదాం. 1 మంత్ వరకు అయితే 1 మంత్ తర్వాత డిసెంబర్ నుంచి తక్కువ మైచర్ తీయండి, కానీ అప్పటి వరకు అయితే ఈ మైచర్ సిసిఐ ఇక్కడ ఉన్న ఆఫీసు ఒకరు మాట్లాడదాం. రండి, కొంతమంది ఒకరిద్దరు రండి నాతో పాటు. ఒకరిద్దరు వస్తే రైతులు ఒకరిద్దరు రండి, ఎక్కువ. ఏడీ గారు ఆఫీస్ దగ్గరికి పోదాం. బాయ్ యశోదమ్మ. ఒకరిద్దరు రైతుల్ని తీసుకోండి అమ్మా, వాళ్ళు రాని దమ్. ఏడి ఆఫీస్ ఎక్కడ? ఆఫీస్ ఏది? మక్క సోయా చూసిపోదాం. సోయా ఉందా? సోయా టైం వచ్చినాయి కూడా ఉన్నాయి. ఇంకా పైకి ఫోలియో ఇచ్చాయి. ఏం సంగతి మక్క రైతులా? ఏంటి మార్కెట్ వాళ్ళ అమ్మాలి? చేతికిచ్చి థ్యాంక్ యూ. మాట్లాడతా ఇటు పక్కకు వచ్చి మక్కలు చూడండి. ఎవరిది? బాగున్నారా అందరు? మక్కలు మీయా? ఇగావా మక్క రైతా? ఎప్పుడు తెచ్చినావు తమ్ముడు? ఎప్పుడు వచ్చింది ఇది? 3 రోజులు అవుతుందా? దీని పరిస్థితి ఏమున్నది? ఇస్తుర్రా మినిమం సపోజ్? దీనికి కూడా మాయిశ్చర్ ఎక్కువ అంటారా? వానలు వచ్చినాయి కదా, మరి తీసుకోవాలి కదా. అదే అంటున్నా కదా. ఎంత ఇస్తున్నారు? ధర ఏమైనా చెప్పిరా? ఏం చెప్తలేరా? 2000 అదే సేమ్ MSP.
ప్రైవేట్ వాళ్ళు ఎంత కొంటున్నారు? ప్రైవేట్ వాళ్ళు మస్తు వస్తుంది మేడం, 1500 1600 కొంటుంది. అంతేనా? మరి ఘోరం అదే. మరి ఘోరంగా ఉన్నది. వీళ్ళు ఎంత కొన్నారు? గవర్నమెంట్ ఎంత కొన్నది? 24 మేడం. 20. అంటే మొత్తం వచ్చిన వాళ్ళకల్లా కొంటున్నారా, ఆపుతున్నారా ఏమన్నా? కొంటుంది మొన్న కొన్నారు, ఇప్పుడు మరి ఘోరంగా వర్షాలు ఉన్నాయి. అంతే కదా, దానికి మాయిశ్చర్ అని ఆప్తిగా నేర్పుకుంటున్నారేమో. నేర్పుకుంటే ఈడ డ్రై చేయడానికి వేరే ఏం అవకాశం లేదు కదా, నేర్పుకుండే ఇక నేర్పుకుండే. ఫ్యాన్లు గీన్లు ఏం లేవా? వ్యవస్థ ఏం లేదు, ఒకటే షెడ్. మార్కెట్ మొత్తంలో ఒకటే షెడ్ ఉందా? అదే అవును, తీసుకుంటారు. ఇప్పుడు అదే అడుగుదాం, పక్క 20 కావాలని అడుగుదాం. మక్కలు ఇప్పుడు ఎకరానికి 1850 తీసుకుంటున్నారు. మినిమం 25 నుంచి 35 కుంటలు కూడా పడతాయి రైతులకు. పత్తి కైళ్ళల్లా 35 నుంచి 30 కుంటలు కూడా పడతాయి. తమాము 1850 కిలోలు తీసుకుంటే మిగిలిన మక్కలు మరి ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్మితే వాళ్ళు 1500కే ఉంటున్నారు. ఇది కూడా అన్యాయమే మేడం. అంతే కదా. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో గెలిచిన వాళ్ళు, వాళ్ళకు రైతులకు అండర్స్టాండ్మెంట్ ఉండాలి. అయితే రైతులకు రావాలా, వాళ్ళు ఫామ్ హౌస్లలో ఉండడం కాదు. అసలు రైతులు ఎంత కష్టపడుతున్నారు ఈ మక్కల కోసం. ఇవాళ ప్రకృతి ఖరాబ్ చేసింది మక్కల్ని. ప్రకృతి ఖరాబ్ చేస్తే గవర్నమెంట్ ఇవ్వాలి. ఇంటికి తీసుకుపోంటారు. నష్టపరిహారం మాకు అవసరం లేదు, ఇంటి ఉంటే చాలు. అంతే కదా, కొంటే చాలు, మద్దతు ధర ఇచ్చుకుంటే. గవర్నమెంట్ అంటే ఎవరు? మేము రైతులు అందరం గవర్నమెంట్ అంటే. అసలు ఈ గవర్నమెంట్ ఇవాళ కొనకపోతే వీడి ఇంటికి కొండ ఎవరికి అమ్ముకుంటాం మేడం? 1500కే ఉంటున్నారు మక్కలు బయట. ఇలా ఎంత లాస్ అవుతున్నారు రైతు. జై జవాన్ జై కిసాన్ అంటాం, జై కిసాన్ అనుడు తప్ప కిసాన్ కి ఏం లాభం చేస్తున్నారు వీళ్ళు? ఇలా రైతు అనేటోడు నష్టపోతున్నాడు. మెల్లమెల్లగా రైతు కనుమరుగైపోతున్నాడు. ఒక రైతు చచ్చిపోతే మళ్ళీ రైతు ఉట్టతందుకు లేడు, ఉట్టతందుకు రైతు లేడు. ఒక జాబర్ చచ్చిపోతే ఒక జాబర్ చేయాలి, 100 జాబర్లు అప్లై చేసుకుంటారు జాబ్ కోసం. కానీ ఒక రైతు చచ్చిపోతే రైతు ఉట్టతందుకు లేడు మేడం. అయితే ఈ అవగాహన మీ ఆలోచన వీళ్ళందరిలో ఉంటే ఇలా రైతు నష్టపోడు. మీరు అక్కడి నుంచి ఇక్కడ వచ్చారు, ఏ పదవి లేకపోయినా మీరు రైతులకు ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసుకోవడానికి వచ్చారు. మీరు వచ్చిన దానికి మా రైతులకు చాలా ఆనందం మేడం. గట్టిగా అడుగుదాము, ప్రయత్నం చేసి 25 నుంచి 30 కుంటాలు 100%. దానికోసమే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అన్న. జై తెలంగాణ. ఏడీ గారి దగ్గర పోదాం. కలెక్టర్ దగ్గర పోయినట్టు. కలెక్టర్ దగ్గర పోదామా? అది బెటర్ కదా. కలెక్టర్ దగ్గర పోయిందా నయం కదా. మరి కలెక్టరేట్ ఎక్కడ? ఎట్ సైడ్? మాట్లాడదాం. కలెక్టర్ దగ్గర పోయినా కూడా సీరియస్ ఇష్యూ ఉంది కదా. $68 పడితే 81 కదా రేటు. 81 అంటే 60 అంటే 30,000 రూపాయలు మాక్సిమం లాస్ ప్రభుత్వం కొనక. ప్రభుత్వం కొనక 20 కుంటల మాల్ చేస్తే 1300తో ఒక కుంటల మీద 1300 మైనస్ చేసి అంటే 20-25,000 కొన్ని లాస్. డైరెక్ట్ మీరు అమ్మేసిరా? ప్రైవేట్ కి అమ్మేసిరా? ఏం చేస్తారు వాళ్ళు? ఏం లేదు మేడం, నవంబర్ లో 20% అయితే తీసుకొని డిసెంబర్ లలో తగ్గించినా మేము ఒప్పుకుంటాం. కానీ ఈ వాతావరణం ఇప్పుడైతే కరెక్ట్. మంచు వర్షము ఏం చేసినా ఎంత మనం మరి సపరేట్ కలెక్టర్ దగ్గరికి పోదామా? వాళ్ళ ప్రజావాణిలు ఉన్నారట, వాళ్ళు మన దగ్గర పోదాం. వస్తామంటారు మరి ఏం చెప్తాం. ఎక్కడుంది కలెక్టరేట్? కొమరంభీం విగ్రహం దగ్గర ఉందా? బస్ స్టాండ్ బ్యాక్ సైడ్. వెళ్దామా? అదే కరెక్ట్. టాటా బంద్ చేస్తే కాటలు బంద్ చేసి పోతే బెటర్. బంద్ చేద్దాం, బంద్ చేద్దాం.
హలో కలెక్టర్ గారికి ఇవ్వండి కలెక్టర్ గారికి ఇవ్వండి. హలో కలెక్టర్ గారు, కలెక్టర్ గారు నేను కవిత అండి, ఎక్స్ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి. ఇక్కడ మేము మార్కెట్ కమిటీలో ఉన్నాము. మీకు తెలుసు కదా మొత్తం అంతా తుఫాన్ వచ్చింది. ఈ మాయిశ్చర్ కంటెంట్ ఫార్మర్స్ పత్తిది ఓన్లీ 12% అయితేనే ఒప్పుకుంటామంటున్నారట. కానీ మినిమం 25 లేనిదైతే ఇచ్చే పరిస్థితి లేదండి వాళ్ళకి పాపం. కరెక్టే, కొంచెం మీరు పుష్ చేయాలి కదండి. అంటే ఇక్కడ సిచ్యువేషన్ మీరు చెప్పాలి కదా. Absolutely, I am aware of that. My only request is, okay, no, my only request is కలెక్టర్ గారు మీరు పంపారు కాకపోతే ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు మొత్తం ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు. మార్కెట్ లో వీళ్ళు బంద్ చేసిండ్రు. సో ఒక్కొక్క ఫార్మర్ కి మినిమం 50,000 లాస్ తో నమ్ముకొని పోయే పరిస్థితి వచ్చింది. అదే డ్రై చేసినా కూడా మళ్ళీ నైట్ అంతా ఉండాలి కదండి, 2-3 రోజులు ఉండాలి. మాయిశ్చర్ కంటెంట్ ఎగ్జామ్షన్ మీరు ఇవ్వలేరా కలెక్టర్ గారు ఏడీ గారితో మాట్లాడి? అదే అంటున్నా అండి నేను, మనం గైడ్ లైన్స్ తెచ్చే లోపల ఈ సీజన్ అయిపోయేటట్టుంది. మరి కొంచెం ఇక్కడ మీ లెవెల్లో ఏం చేయడానికి ఉండదా? నన్ను మాట్లాడమంటారా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్? మీరు రికమెండేషన్ పంపించారా? ఎంత ఎగ్జామ్షన్ కి పంపారండి కలెక్టర్ గారు? 70నా 20%? కొంచెం అన్ని చోట్ల కూడా తడిసిపోయిందండి, మహబూబ్నగర్, ఆదిలాబాద్, ఖమ్మం అంతా కూడా. మరి ఇవాళ కొంచెం మార్కెట్ షట్ డౌన్ చేస్తారా అట్లీస్ట్ వాళ్ళ నుంచి మీకు రిజల్ట్ వచ్చేంత వరకు? కైండ్లీ రిక్వెస్ట్ దెమ్ నో అండి, ఎందుకంటే ఎవ్రీ ఫార్మర్ ఈజ్ లూజింగ్ 50,000 అండ్ ఆల్మోస్ట్. ఒక్కసారి స్టేట్ గవర్నమెంట్ అడుగుతారా మరి? యు ఆర్ బేసిక్లీ హెల్ప్లెస్ అంటున్నారా అండి? అట్లా కాదు కదా, మనకు చూస్తున్నాం కదా. ఓకే, ఓకే, సో యు ఆర్ రికమెండింగ్ మీ టు టాక్ టు అగ్రికల్చర్ మినిస్టర్ గారు హియర్ అండ్ కాటన్ మినిస్టర్ దేర్, అంతే కదా? Okay. I'm not recommending anything. It's not in my jurisdiction actually to recommend to talk to central government or the state government. I am telling ఏవైతే మాయిశ్చర్ లిమిట్స్ ఉన్నాయో అది జిల్లా లెవెల్ డిసైడ్ చేయడం లేదు. ఒకవేళ నేను మాయిశ్చర్ లిమిట్ డిసైడ్ చేయాలి అంటే నేను చేయగలుగుతాం. అదే అండి, నేను మాయిశ్చర్ లిమిట్ ఎగ్జాక్ట్లీ నేను ఎవరు డిసైడ్ చేస్తారు అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేస్తారు. వెరీ ట్రూ. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ యూ యాజ్ అ డిస్ట్రిక్ట్ కస్టోడియన్, రెయిన్స్ పడ్డాయి కదా, ఒక రోజు 2 రోజులు మీరు షట్ డౌన్ చేస్తే మార్కెట్ అంతలోపు అక్కడ నుంచి డెసిషన్ వస్తుంది కదా. మరి మాకు లేవు ఇట్లా మార్కెట్ క్లోజ్ చేయడానికి లేవు. మీ జ్యూరిస్డిక్షన్ లో అది కూడా లేదా అండి? మార్కెట్ హ్యాస్ టు రన్ కంటిన్యూస్లీ. ఫార్మర్ ఒకవేళ ఎవరైనా కొందరు ఇప్పుడు 8 to 12 మాయిశ్చర్ ఉంటాయి, వాళ్ళు తీసుకొని రావాలి అమ్ముతున్నారు. కొందరికి 8 to 12 మాయిశ్చర్ లేకుంటే వాళ్ళు ఇప్పుడు రావాల్సిన అవసరం లేదు. ఎవరికైనా కూడా కష్టమే కదండి, అంటే పంట ఇంట్లో పెట్టుకోలేరు కదా. 8 to 12 మాయిశ్చర్ ఉన్న వాళ్ళు తీసుకొని వస్తారు కదా. అలాగే ఒకవేళ డైలీ 20 to 30 ఫార్మర్స్ కూడా 8 to 12 మాయిశ్చర్ వస్తే వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా. అంటే ఒకటే ప్రాబ్లం అవుతుందండి, వీళ్ళకి మార్కెట్ లో మరి రైతులు రాగానే డైరెక్ట్ గా ఆటో దగ్గరికి, ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళి మాయిశ్చర్ కంటెంట్ తీసుకుంటున్నారు. దాంతో ఇబ్బంది అవుతుంది. అట్లీస్ట్ మీరు మార్కెట్ లోపల ప్రాక్టీసెస్ అన్న సరి చేయండి, లోపలికి వచ్చి వాళ్ళు ఆరబెట్టుకున్నాకన్నా తీసుకునేటట్టు చేయండి. ఇట్లా ఒక 20 ఫార్మర్స్ కి ఇచ్చాము. 20 ఫార్మర్స్ వాళ్ళు ఒక 4 మళ్ళీ వాళ్ళు 12 మాయిశ్చర్ లో అక్కడికి వెళ్ళిపోయారు. సో దట్ ఎవరైనా ఫార్మర్ ఇట్లా అక్కడ ఆరబెట్టాలి అంటే మనం చెప్పడం జరుగుతుంది. నేను మందికి చెప్తాం అక్కడ ఆఫీసర్. అదొక్కటే రిక్వెస్ట్ అండి, వాళ్ళని అట్లీస్ట్ లోపలికి వచ్చి ఆరబెట్టుకున్న తర్వాత తీసుకోమని చెప్పండి.
సరే సరే థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్ యూ కలెక్టర్ గారు. మార్కెటింగ్ కి తర్వాత సెక్రటరీకి చెప్తాను. థ్యాంక్ యూ. ఒకటే మాట చెప్తుండే ఆయన, నా చేతిలో ఏం లేదు సెంట్రల్ చేతిలో ఉంది అంటుండే ఒకటి. రెండు నా చేతిలో మరి మార్కెట్ ఆపండి అంటే నా చేతిలో లేదు సెంట్రల్ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది అంటాడు. మరి మాయిశ్చర్ ఒకటి బయట తీయకురి లోపల తీరంటే అదొకటి మాత్రం ఒప్పుకుంటుండు. బయట తీయకుండా ఏడీ సెక్రటరీకి చెప్తాను, ఇక్కడ వచ్చి ఆరబెట్టుకున్నాకనే మాయిశ్చర్ కంటెంట్ తీసుకోమని చెప్తా అని అంటున్నాడు. అదొక్కటి మాత్రం చేస్తాడట, మిగతా చేయలేని అంటున్నాడు. నేను ఒక్కసారి ఇప్పుడు సెంట్రల్ కి ఒకసారి మాట్లాడి ఏమాత్రం అవకాశం ఉన్నా ఇట్లా మా రాష్ట్రంలో ఇట్లా పడ్డది వాన, కొంచెం అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, మాట్లాడతా కాటన్ కార్పొరేషన్ మాట్లాడి ఇక్కడ తుమ్మల గారికి కూడా మాట్లాడి ఏం చేయగలితే అది చేస్తాను నా తరఫున. థ్యాంక్ యూ సారీ ఎంతకన్నా చేయలేకపోతున్నాం ఇప్పుడు. థ్యాంక్ యూ వచ్చిన దానికి ఆందోళన కొంచెం దారి దొరుకుతుంది. అదే దొరుకుతుంది, బరాబర్ దొరుకుతుంది. చూపించు 11 వచ్చింది, ఇక్కడ 18 వచ్చింది. మరి మిషన్ ఏమైనా ఫాల్ట్ ఉందా మేడం? ఇక్కడ 13 వచ్చింది, ఇక్కడ 11 వచ్చింది, ఇక్కడ 18 వచ్చింది. మిషన్ లో ఫాల్ట్ ఉందా? మరి ఎట్లా మరి మేడం? ఇక్కడ అక్కడ 11 పెట్టింది సార్. అంతే కదా. ఇది కలెక్టర్ గారు ఏడీ గారికి చెప్పిండ్రు, ఒక్కసారి మీరు కొంచెం గట్టిగా దగ్గర ఉండి మళ్ళీ మెషిన్ చెక్ చేపియండి. చెక్ చేపించి కాల్ చేసి వచ్చిందా మేడం? అదే కదా, అది ఘోరం. అది ఇక్కడ 18 వచ్చే వరకు మనకు టెన్షన్ అయిపోయింది. నేను ఇది కూడా మాట్లాడతా ఒకసారి, మళ్ళీ మాట్లాడు. థ్యాంక్ యూ. హమాలీలు వచ్చిరారా? రండి. పడేవా ఇంత మెల్ల మెల్ల పడేరా ఇంత. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్క సెకండ్ రైతు చెప్తాడు, తర్వాత నేను చెప్తా. ఈ రోజు ఆదిలాబాద్ మార్కెట్ లో ఫస్ట్ పత్తి కొనుగోలు ప్రారంభించినారు. అప్పుడు ఎకరాకి 13 కుంటాలు తీసుకున్నారు. ఈ రోజు పొద్దున్న నుంచి ఎకరాకి 7 కుంటాలు అంటున్నారు. ఈ రైతు ఎలా అమ్ముకోగలుగుతాడు? 12 కుంటాలు అన్నారు, ఇప్పుడేమో 7 కుంటాలు అంటున్నారు. రైతు అమ్ముకోలేడు. పైననేమో వర్షం పడుతుంది, మార్కెట్లకు వస్తేనేమో అధికారులు 12 కన్నా ఒక్క పాయింట్ ఎక్కువ వచ్చినా మేము పత్తి కొనుగోలు చేయమని కరాఖండిగా చెప్తున్నారు. మైచర్ ఖచ్చితంగా ఈ నవంబర్ నెలలో 20 నుంచి 20% మైచర్ తీసుకుంటేనే పత్తి అమ్మడం జరుగుతుంది, లేకుంటే రైతు నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ రోజు 12 తర్వాత మైచర్ ఖర్చు సీసీ వాళ్ళు తీసుకోకపోతే రైతులు ప్రైవేట్ వాళ్ళకి అమ్మడం వల్ల ఒక్కొక్క వెహికల్ కు రైతు సగటుగా 50,000 రూపాయలు నష్టపోతున్నాడు. రైతుకు 6 కాలం కష్టపడితే 20 నుంచి 30,000 రూపాయలు మిగలనే దుస్థితి. ఈ రోజు ఒక్క బండికి 50,000 రూపాయలు రైతు నష్టపోతున్నాడు. అంటే దీని కారణం ఎవరి వల్ల? రాష్ట్రంలో సీఎం వల్ల, దేశంలో మోడీ వల్ల. వీళ్ళిద్దరూ 2 సంతకాలు పెడితే ఈ రోజు కాటన్ 20 నుంచి 25 మైచర్లు తీసుకుంటే రైతు సంతోషపడతాడు, బాగుపడతాడు. అదే గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతుకి ఎలాంటి కష్టం లేకుండా రైతు బంధు వచ్చింది, 24 గంటలు కరెంట్ ఉన్నది. ఆదిలాబాద్ లో సెకండ్ క్రాప్ లో జొన్న వేస్తే నేనే ఉదాహరణ యువ రైతుని. కేసీఆర్ గారి హయాంలో 400 కుంటాల జొన్నలు పండిస్తే నాకు లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. ఈ రోజునే కాటన్ వేయడం వల్ల ఈ రోజు సగటుగా మేడం నేను 25 ఎకరాల కాటన్ వేసిన మేడం, ఖచ్చితంగా నేను 10 లక్షల లాస్ లో ఉన్నా మేడం. ఇప్పుడు 2 పనులు తెచ్చినా మేడం. 2 పనులు అంటే ప్రైవేట్ కంపెనీ నేను ₹1,00,000 లాస్ మేడం. అదే గవర్నమెంట్ తీసుకుంటే నేను ₹1,00,000 ఆదా పొందుతా మేడం. అంటే రైతు బాధలో ఉన్నాడు మేడం. ఖచ్చితంగా ఈ మైచర్ని సీఎం గారు, మోడీ గారు వీళ్ళిద్దరు కలిసి మాకు ఖచ్చితంగా 20 నుంచి 25 మైచర్ కొనుగోలు చేయాలి. మేము ఎక్కువ డిమాండ్ చేస్తలేం. నవంబర్ లాస్ట్ వరకు 25 వరకు మైచర్ కొనండి. డిసెంబర్ నెలలో మీరు 12 అన్నారుగా, 15 వరకు కూడా కొనుగోలు చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. రైతు ఏమన్నా ఇంకొకరిని
పొట్టగొట్టి బతుకుతలేడు, నలుగురికి అన్నం పెట్టి బతుకుతున్నాడు. రైతు ఇంత పంట పండియకపోతే వీళ్ళందరూ ఎలా తింటారు? రైతు కట్టే ట్యాక్సుల వల్లనే ప్రతి ఒక్కరికి జీతాలు ఇస్తున్నారు. మీరు మెయిన్ లేని ప్రభుత్వం లేదు, గవర్నమెంట్ లేదు, ఏమీ లేదు. రైతు ఇంత నష్టపోతే, రైతు ఇంత ఒక్క ప్రాణం పోయినా సీఎం రేవంత్ రెడ్డి గారు, మోడీ గారు బాధ్యతని ఖచ్చితంగా తీసుకోవాల్సి. ఇప్పుడు ఖమ్మం, వరంగల్ అటు మొత్తం వరి ధాన్యాలు తడుస్తున్నాయి. రైతును పట్టించుకున్న నాదుడు లేడు. వరి ఒక్కొక్కరి 200 కుంటాలు 300 కుంటాలు తడిచిపోతున్నాయి. కొనే నాదుడు లేడు, పట్టించుకున్న నాదుడు లేడు. సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉండే, బుక్కేడు తిన్నాడు ఇంటికాడ సంతోషంగా ఖచ్చితంగా తడిచింది కూడా ఉన్నారు మేడం. సంతోషంగా రైతులు ఉన్నారు మేడం. మా కోసం వచ్చిన ప్రత్యేక ధన్యవాదాలు మేడం. మళ్ళీ ఒక్క పాయింట్ ఎలక్షన్ టైంలో ప్రతి ఒక్క రైతు దగ్గరికి వచ్చి అన్నా మీ కష్టంకు మేము ఉన్నామంటారు రాజకీయ నాయకులు. మేము ఖచ్చితంగా మేము మీ వెంట ఉన్నామంటారు. ఇవాళ ఒక్క రాజకీయ నాయకుడు రాలే, ఒక్క రాజకీయ నాయకుడు ఇవాళ రాలే. తెలియదా పార్టీ కాటని 7 కుంటాలు ఎకరాకి చేసినది మీకు అందరికి తెలియదా? ఒక్క నాయకుడు రాలే. కానీ ఒక్క ఎమ్మెల్యే పేరు చెప్పదలుచుకున్నా మేడం, బోత్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్ గారు మేడం. ఒక్క ఫోన్ చేసి అన్న మా కాటను మొన్నటి వరకు 12-13 కుంటాలు తీసుకున్నారు అన్న, ఇవాళ ప్రొద్దు నుంచి 7 కుంటాలు చేసినట్టే. తమ్ముడు నువ్వు బాధపడకు, అధైర్యపడకు, నేనున్నా అని కలెక్టర్ గారితో మాట్లాడింది చెప్పాడు. తమ్ముడు వెయిట్ చేయు, మధ్యాహ్నం వరకు వెయిట్ చేయు, 12 అయ్యే ఛాన్స్ ఉన్నది అని చెప్పాడు. అలాంటి నాయకుడు ఉండాలా? ఇది బట్టేబాద్ దొంగ నాయకులు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పత్తి మార్కెట్ కి రావడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రమంతా కూడా వానలు పడుతున్నటువంటి సందర్భంలో పత్తి రైతుకి అత్యధిక నష్టం జరుగుతా ఉన్నది. ఎందుకంటే పత్తి తొందరగా వాతావరణంలో ఉన్నటువంటి తేమను పీల్చుకుంటది కాబట్టి మరి వచ్చేటటువంటి మొంతా తుఫాన్ ఏదైతే ఉందో దానివల్ల పత్తి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి ఎక్కడ వండినా సరే, అది మహబూబ్ నగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, ఆదిలాబాద్ కావచ్చు, కొంత నిజామాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఈ అన్ని చోట్ల ఎక్కడ పత్తి వండినా సరే అక్కడ పత్తి రైతు ఇవాళ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి. కష్టపడి వచ్చినటువంటి పత్తిని మార్కెట్ కి తీసుకొని వస్తే ఇక్కడ మరి చాలా దారుణంగా 12% తేమ ఉంటే తప్ప తీసుకోమని అంటా ఉన్నారు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు. మరి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మొంతా తుఫాన్ వచ్చిన విషయం తెలియదా? వానలు పడుతున్న విషయం తెలియదా? ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నారు, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి కనీసం పత్తి మార్కెట్ కు రాకముందు మరి మీ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఉత్తరాలు రాయాలన్నటువంటి కనీస జ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లేకపోతే చాలా దారుణం. వాళ్ళు రాయకుండా తమాషా చూస్తురియాల. కలెక్టర్ గారికి మాట్లాడితే నేనేం చేయలేను, మీరు అక్కడ కాటన్ ఇండస్ట్రీకి మాట్లాడుండ్రి, మీరు టెక్స్టైల్ మంత్రికి మాట్లాడుండ్రి కేంద్రంలో అని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. ఇంకొంచెం గట్టిగా మరి మార్కెట్ బంద్ పెట్టవయ్యా, రేపో ఎల్లుండో 12 నుండి 20% తేమ వచ్చినాక రైతులు అమ్ముకుంటారంటే మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మాట్లాడండి అంటారు. మరి కలెక్టర్ ఇట్లా మాట్లాడతారు, ఎంపీ మాట్లాడరు, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన మాట్లాడాడు. మరి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాలి, జాగృతి లాంటి మేం మాట్లాడాలి. రైతు పక్షాన రైతులు ఓటేస్తేనే కదా ఇవాళ మీరు వచ్చిండ్రు. రైతు డిక్లరేషన్ అని వరంగల్ చెప్తేనే కదా మీరు వచ్చిండ్రు. మేము ఇవాళ కోరేది ఒకటే, డిమాండ్ చేసేది ఒకటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇక్కడ ఆదిలాబాద్ పత్తి మార్కెట్ లో రైతుల గోస చూస్తుంటే కళ్ళకు నీళ్ళొచ్చే పరిస్థితి ఉన్నది, కడుపు దరకపోయే పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క రైతు ఒక్కొక్క వెహికల్ కి 50,000 రూపాయల నష్టంతో మా కండ్ల ముందే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకొని వచ్చి ఇస్తా ఉంటే ఏమి చేయలేక బాధ అవుతా ఉన్నది. నేను కోరేది ఒకటే, సీఎం గారిని, మీరు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేసింది చాలు. ఆ ఒక్క ఎలక్షన్ గెలిచినా ఓడిపోయినా ఏ పార్టీకి వచ్చేదేం లేదు, ఏ రైతుకు వచ్చేదేం లేదు. కానీ ఆ ఎలక్షన్లు పక్కకు పెట్టి మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎట్లుందో దయచేసి సీఎం గారు ఇమ్మీడియట్ గా సమీక్ష చేయాలి. తక్షణమే కొనుగోళ్లను ఆపాలి. లేదంటే మార్కెట్ లో మీరు చెప్పండి 20 నుంచి 25% ఉన్నా సరే తేమ కొనమని చెప్పండి. వాళ్ళు పాపం ఆటోలు కట్టుకొని, ట్రాక్టర్లు కట్టుకొని ఈడి దాకా తీసుకొచ్చారు. వెనక్కి తీసుకుపోరాదు, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోరాదు, మీరేమో కొంటలేరు. ఇవన్నీ పరిస్థితులు దయచేసి చూడండి. ఒక్క పత్తే కాదు, మక్కకదే పరిస్థితి ఉంది, సోయాకదే పరిస్థితి ఉంది, వరికదే పరిస్థితి ఉంది. ఇది వరకు ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో తేమ వచ్చినా, బూజు పట్టినా, మొలకలు వచ్చినా కూడా చివరి గింజ వరకు కొన్నాం. అదే చిత్తశుద్ధి ఏ ప్రభుత్వం వచ్చినా తెలంగాణలో అది రూల్ కావాలి. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, రైతుకి లాభం జరగాలన్నదే ప్రధానమైన రూల్ తెలంగాణకు కావాలి. తెలంగాణ ఉట్టిగా తెచ్చుకోలేదు,
మీరందరూ అధికారంలోకి రావడానికి తెచ్చుకోలేదు, తెలంగాణ తెచ్చుకున్నది రైతులు బాగుండడానికి. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని, డిమాండ్ చేస్తా ఉన్న బీజేపీ పార్టీని. ఇక్కడ పాయల్ శంకర్ అన్న గారు అసెంబ్లీలో వాళ్ళ పక్ష నేత కూడా ఉన్నారు బీజేపీ పార్టీకి. మీరు చెప్తే ఖచ్చితంగా మోడీ గారు వింటారు. మీరు ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వానికి మాట్లాడండి, మీరు ఇమీడియట్ గా కేంద్ర మంత్రికి మాట్లాడండి. తక్షణమే మధ్యాహ్నం లోపల 20 నుంచి 25% లోపల తేమ ఉన్న పత్తి కొనాలని రిజల్ట్ తీసుకురండి. లేకపోతే ఇక్కడ ఉన్న ఇంతమంది రైతుల ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుందని చెప్పి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. రైతుల పక్షాన నిలబడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఎట్ ద సేమ్ టైం ఈ మార్కెట్ లో నిన్న హమాలీలను, మా ఆడబిడ్డలను ఒక 60 నుంచి 70 మందిని తొలగించేటటువంటి ప్రయత్నం చేసిండ్రు. మేము ఏడీ మార్కెటింగ్ గారికి మాట్లాడినాం, వారు టెంపరీగా దాన్ని ఆపి